ఏం జరుగుతుంది? దళితులకు నష్టం జరుగుతుందా? బీసీసీలోకి పోతే క్రైస్తవ దళితులకు అసలు వెళ్తే నష్టం జరుగుతుందా లేదా అని పక్కన పెడితే అండి, అలా వెళ్ళమంటమే అన్యాయం. అట్లా పోదంటారు. న్యాయం కాదు. ఇప్పుడు ఇక్కడ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో 4 వర్గాలను పెట్టాడండి: ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ. చాలా మంది అనుకునేది ఇప్పుడు ఏంటంటే, క్రాంతి గారు మీ ద్వారా అయితే ఎక్కువ మందికి వెళ్తుంది అనే ఉద్దేశంతో నేను మేమే నమ్ముకుందని చెప్తున్నాను. ఈ 4 కూడా చాలా మంది ఏమనుకుంటారంటే క్యాస్ట్లు అనుకుంటున్నారు. వీటిని ఈ 4 క్యాస్ట్లు కాదండి. ఈ భారతదేశంలో ఉన్న 100 కోట్ల మందిని 4 విభాగాలుగా విభజించాడు ఆయన. ఆ విభాగాలుగా విభజించడానికి ఆయన కొన్ని అర్హతలు పెట్టాడు. ఏంటి అర్హతలు? ఎవరన్నా ఎస్టీలో ఉండాలి అంటే, గిరిజనులుగా ఉండాలంటే వాళ్ళు గిరిజన ప్రాంతాల్లో నివసిస్తున్న వ్యక్తులై ఉండాలి, గిరిజన తండాలు గిరిజన తెగలకు చెందిన వాళ్ళై ఉండాలి. ఇక ఎస్సీ అనే కేటగిరీకి వచ్చేటప్పటికి ఎవరినన్నా ఈ కేటగిరీలో పెట్టాలంటే వాళ్ళు కులం వల్ల అణిచివేత, అంటరానితనం, వివక్ష ఫేస్ చేసి ఉండాలండి. అలా ఫేస్ చేసి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మాలాసు, మాదిగాసు, రెల్లీస్ ఉన్నారండి. మీరు అదే యూపీకి అంటే నార్త్కి వెళ్తే మహార్లు, చమర్లు ఉంటారు. ఇలా ఆ కులం పేరుతో ఎవరైతే అంటరానితనం ఫేస్ చేశారో వాళ్ళందరినీ తెచ్చి ఎస్సీస్లో ఈ కేటగిరీలో పెట్టమన్నారు. ఈవెన్ ఎగ్జాంపుల్కి తమిళనాడులో బ్రాహ్మిన్స్ మీద అన్టచబిలిటీ ఉందనుకోండి, మీరు బ్రాహ్మిన్స్ కూడా తెచ్చి ఇక్కడ పెట్టే ప్రొవిజన్ ఆయన ఇచ్చాడు ఎస్సీలో. అంటే ఎస్సీ అనే కేటగిరీలో పెట్టచ్చు. ఇక బీసీ అనే కేటగిరీ ఈ కుల వివక్ష అనుభవించిన వాళ్ళు, గిరిజన ప్రాంతాల్లో లేని వాళ్ళు, ఎవరైతే సామాజికంగా ఆర్థికంగా వెనకబడి ఉన్నారో, కుల వృత్తుల ద్వారా వాళ్ళు కూడా తక్కువగా చూడబడుతున్నారు, వాళ్ళు బీసీ. ఈ 3 వర్గాలకి చెందని ఉన్నత వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఓసీసీ. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. దీని ప్రకారం మీరు చేయాలంటే, ఇప్పుడు మనకి రేషన్ కార్డులు 2 రకాలు ఉంటాయి. ఒకటి వైట్ కార్డు, 2 పింక్ కార్డు. మన ఇంట్లో 2 అన్నదమ్ములు ఉన్నాం. మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ, మీరు తమ్ముడు గవర్నమెంట్ ఎంప్లాయీ, నేను అన్ననే, నేను వ్యవసాయం చేసి కూలి పని చేసుకుని బ్రతుకుతున్నాను. మీకు వాళ్ళు పింక్ కార్డు ఇస్తారు, నాకు వైట్ కార్డు ఇస్తారు. సేమ్ ఈయన పెట్టిన ఈ కేటగిరీస్ కూడా అంతే. ఒక ఇంట్లో 2 అన్నదమ్ములు ఉండి, ఒక ఆయన పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు, ఆయన మీద అన్టచబిలిటీ ఉంది, ఆయన పట్టుకెళ్ళి మీరు ఎస్సీలో పెట్టచ్చు. వాళ్ళ అన్న ఉన్నాడు, ఆయన గౌరవంగా బ్రతుకుతున్నాడు, ఆయన ఒక కలెక్టర్గానో లేకపోతే ఎక్కడ ఉన్నాడు, ఆయన మీద అన్టచబిలిటీ లేదు, ఆయన తీసుకెళ్ళి మీరు ఓసీలో పెట్టచ్చు. అలాగే వెనకబడిన తరగతుల విషయంలో కానీ లేకపోతే ఇది కానీ ఇదండి ఆయన పెట్టిన ప్రాసెస్. చాలామంది ఏమంటారు, అంబేద్కర్ కులానికి రిజర్వేషన్ ఇచ్చాడు, కులానికి ఎందుకు, వెనకబాటుకి ఇవ్వాలి కదా, లేకపోతే పేదరికానికి ఇవ్వాలి కదా. ఆయన అదే ఇచ్చాడు. ఈరోజు మీరు ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఆంధ్రాలో రజక సోదరులు బీసీలో ఉన్నారు, కర్ణాటకకి వెళ్తే ఎస్సీలో ఉంటారు వాళ్ళు. మీకు నార్త్లో యాదవ సోదరులు ఓసీలో ఉంటారు, మనకి ఇక్కడ బీసీలో ఉంటారు. ఎందుకు మరి? ఒకవేళ కులానికి ఇచ్చి ఉంటే రిజర్వేషన్, ఇక యాదవులు ఎక్కడున్నా ఒకే కేటగిరీలో ఉండాలి, ఈ రజకాస్ ఎక్కడున్నా ఒకటే ఉండాలి, వీళ్ళు ఎక్కడున్నా ఒకటి. కానీ అది కాదండి, అసలు మన పరిస్థితిని బట్టే ఆయన ఇచ్చాడు. అయితే కులానికి సంబంధం లేకుండా వివక్షకి ఇచ్చారు ఆయన ఎస్సీలో. ఇప్పుడు ఈ రోజున ఒక ఎస్సీ కాలనీలో ఉన్నాను నేను హిందూగా ఉన్నా నా మీద ఎస్సీయుడనే ముద్ర ఉంది, క్రిస్టియన్ అయినా నా మీద ఎస్సీయుడనే ముద్ర ఉంది. అంటే ఆ వివక్ష, ఆ చిన్న చూపు ఉంది. ఆయన ఇచ్చింది దేనికి? వివక్షగా కదా ఇచ్చాడు. వివక్ష ఉన్నప్పుడు నువ్వు ఏ మతంలో ఉంటే ఏంటి, నీకు ఆ రిజర్వేషన్ ఇవ్వాలి కదా. ఇప్పుడు క్రిస్టియానిటీలోకి పోతే అక్కడ అసమానతలు ఉండవు, కుల తారతమ్యతలు ఉండవు, లేకపోతే ఇంకొక అంశాన్ని అంటే పేద ధనిక అన్న తారతమ్యతలు ఉండవు. ఆ మతంలోకి వెళ్ళిన తర్వాత అందరూ కూడా సమానమే అని క్రిస్టియానిటీ మతం భావిస్తుంది కదా, అందుకోసమే రద్దు అవుతున్నాయి కావచ్చు. ఏమన్నా దాంట్లో క్రిస్టియానిటీలో అవి ఉన్నాయి అని బైబిల్ చెప్తుంది, అందరూ సమానమే. కానీ క్రిస్టియానిటీలోకి వెళ్ళేవాడు నాకు సమానత్వం దొరుకుతుంది అక్కడ, లేకపోతే నాకు కుల వివక్ష ఉండదు అని వెళ్ళండి. ఉంటుందా క్రిస్టియానిటీలో? ఉంటుందా కుల వివక్ష? నేను చెప్పేది ఒకసారి కంప్లీట్ చేయనివ్వండి. వెళ్ళేవాడు ఎవడు నాకు కుల వివక్ష పోవాలి కాబట్టి నేను ఇందులోకి వెళ్తానని వెళ్ళడం, ఆ దేవుడి మీద నమ్మకం ఉంటుంది. అడిగి ఏదో పెద్ద రోగం వస్తుంది, ఆ దేవుడు నమ్ముకుంటే తగ్గిందనే నమ్మకం ఉంటుంది, లేదా ఇంకోటి ఏదో జరిగింది, ఏదన్నా ఒక అద్భుతం జరిగింది అన్నప్పుడే ఎవరైనా. ఇప్పుడు ఒక ఆయన తిరుపతి పోతాడండి, అక్కడ మొక్కుకుంటే మొక్కు జరిగింది అనుకోండి, ఆయన అక్కడి నుంచి నాకు తిరుపతి కరెక్ట్ అనుకుంటాడు. దేవుడి మీద నమ్మకం అనేది ఈ అసమానతలు, సమాజం, కులాలు దీనికి సంబంధించింది కాదండి, అది వేరే. అయితే మీరు అన్నట్టు క్రిస్టియానిటీలో అసమానతలు లేవు, కుల వివక్ష లేదు, అందరూ ఒకే జంట నుంచి వచ్చిన వాళ్ళే అని చెప్తారు. బట్ మన ఇండియాకి వచ్చేటప్పటికి మీరు ఎలాంటి మతాన్ని తీసుకురండి, ఆ మతంలోకి ఖచ్చితంగా ఈ వివక్ష, చిన్నచూపు అనేది ఎంటర్ అయిపోయింది. ఇప్పుడు నేను అడుగుతున్నా, క్రిస్టియానిటీలో అంటే ఒక క్రిస్టియన్గా మీరు చెప్పండి. క్రిస్టియనే కదా మీరు కూడా? క్రిస్టియనే కదా మీరు కూడా? అంటే దానికి మళ్ళీ ఒక పెద్ద టాపిక్ చెప్పాలండి, చెప్తాను, అది కూడా చెప్తాను. అంటే క్రిస్టియన్ కాదు కదా, ఒకటి క్లారిటీ చేయండి. ఇప్పుడు అంటే నేను క్రిస్టియన్ కాదు, మీరు చెప్పండి. నేనైతే క్రిస్టియన్, మీరు క్రిస్టియన్ అని కాదు, నేను చెప్పిన నా లక్షణాలు చెప్పిన తర్వాత
క్రిస్టియన్ కాదనేది మీరు డిసైడ్ అవ్వండి. ఉమ్. నేను ఇందాక మీకు చెప్పినట్టే నేను జైల్లో ఉన్నాను. ఉమ్. జైల్లో ఉన్నప్పుడు నన్ను బయట తీసుకెళ్లే పరిస్థితి కనిపించలేదు. ఉమ్. నేను ప్రేయర్ చేశాను. నన్ను బయట తీసుకొస్తే నేను నిజాయితీ బతుకుతాను, నేను తాగుడికి దూరంగా ఉంటాను, గొడవలకు దూరంగా ఉంటాను అని నేను ప్రేయర్ చేశాను. ఉమ్. ప్రేయర్ చేసినప్పుడు మరుసటి రోజు ఎవ్వరు సపోర్ట్ లేకుండా నేను బయటకు వచ్చాను. ఉమ్. అదొక స్టోరీ, నేను ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను. చెప్పినప్పుడు నాకు జీసస్ మీద నమ్మకం కలిగింది. ఉమ్. ఎస్, మనం ఏదైనా అడిగితే మనం మారుతామంటే నాకు దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు అది. అయితే క్రిస్టియన్స్ అనగానే చాలా ఆచారాలు వ్యవహారాలు ఉంటాయి. నేను దాదాపు ఒక 6-7 సంవత్సరాల నుంచి నేను చర్చికి వెళ్ళట్లేదు, ఏ చర్చికి వెళ్ళట్లేదు. ఉమ్. అంటే ఏ కార్యక్రమాలు, మీ ఇంట్లో వాళ్ళు పోరా? ఈ వ్యవహారాలు ఎవరు వెళ్ళరు. ఎవరు వెళ్ళారు? ఆహా. ఓకే. మొత్తం మా ఫ్యామిలీ మేము నలుగురివే, నేను నా భార్య నా పిల్లలు. ఉమ్. ఒకవేళ ఎప్పుడన్నా కష్టం వచ్చింది అన్నప్పుడు మేము దేవుడికి చెప్పుకుంటాం మా కష్టం మా ఇంట్లో ఉండి, అంతే తప్ప నేను ఈ మతం కాబట్టి మీరు ఈ మతంలో చేరండి అని కానీ, లేకపోతే నేను ఈ మతం కాబట్టి ఈ ఆచారాల ప్రకారం ఇది చేస్తున్నానని కానీ, అలాంటిది ఎప్పుడు ఎక్కడ మీరు చూసి ఉండరు, ఎందుకంటే నేను చేయలేదు కాబట్టి. ఉమ్. ఇప్పుడు దాన్ని బట్టి ఒకవేళ నేను క్రిస్టియన్కే చెందుతానన్నారు అనుకోండి, నేను క్రిస్టియన్నే. లేదు అన్ని మతాలను గౌరవిస్తూ ఉండటం భారతీయుడి లక్షణం అంటారా, నేను భారతీయుడిని. నాకు ఆ ప్రాబ్లం ఏం లేదు, నన్ను ఏమని పిలిచినా నాకు ఓకే.